గైస్, మార్నింగ్ నుంచి 'పుష్ప 2' టీజర్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేశాను. ఫైనల్లీ రిలీజ్ అయినోనే టక్కని చూసేసాను గైస్. టీజర్ అయితే బానే ఉంది గైస్. లైక్ మన బన్నీ గారి ఒక స్టైలిష్ యాక్షన్ సీన్‌ని చూపించారు. లైక్ మాస్ జాతర అని పోస్టర్ వదిలినట్టే జాతర ఏదో ఫైట్ సీన్ ఉంది. జాతర ఫైట్ సీన్. సో, ఆ జాతర ఫైట్ సీన్‌లో సీన్స్ లాగా ఫైట్స్ చూపించారు. టెర్రిఫిక్ లుక్ అయితే ఉంది. అల్లు అర్జున్ గారు చాలా రుద్రతాండవం ఆడుతున్న ఒక ఫీల్ ఉంది. థియేటర్‌లో గూస్ బంప్స్ వచ్చేస్తది. ఇటొచ్చి గైస్, నేను అంటే 'పుష్ప 1' చూసారంటే ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత 2 టీజర్ వచ్చేటప్పుడు నేను అనుకున్నా 'బన్వర్షన్ షికావత్' కావచ్చు, 'మంగళం శ్రీను' కావచ్చు, లేకపోతే 'కేశవ' కావచ్చు, 'రష్మిక' కావచ్చు, వీళ్ళందరి క్యారెక్టర్స్ ఏమైనా టీజర్‌లో చూపిస్తారేమో, మొత్తం వేసి టక్ 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 అని క్లాష్ చేస్తారేమో అనుకున్నా. బట్ అలా చేయలేదు. అల్లు అర్జున్ గారి బర్త్‌డే కాబట్టి ఆ బర్త్‌డే గ్లిమ్స్ లాగా వదిలేసి టక్ టక్ అని చేసేసారు. మేబీ బర్త్‌డే గ్లిమ్స్ అని చెప్పి వదిలుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే టీజర్ నుండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని అన్నయ్య కనిపిస్తాయి, కంటిన్యూషన్ ఏంటో తెలుస్తుంది అన్నంత మరీ ఫీల్ పెట్టుకున్నాను. బట్ ఇట్ ఈస్ అ బర్త్‌డే గ్లిమ్స్‌గా అయితే ఇది బాగానే ఉంది గైస్. యూ కెన్ వాచ్ ఇట్. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ అదర్ థింగ్స్. మేబీ ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్లో కానీ, నెక్స్ట్ వదిలే టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. లెట్స్ సీ వాట్ కెన్ హ్యాపన్ గైస్. థ్యాంక్ యూ.